తన మీద అభాండాన్ని అంగీకరించదు. అవును. కొలీజియం వ్యవస్థ మీద విమర్శ ఉంది, నువ్వు విమర్శించడానికి వీల్లేదు, చర్చించడానికి వీల్లేదు అంటది. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ మీద ఒక కంప్లైంట్ వస్తే ఏసీబీ విచారణ లేకపోతే ఇంకొకటి ఉంది, పై అధికారిని సస్పెండ్ చేసే వ్యవస్థ ఉంది, డిస్మిస్ చేసే వ్యవస్థ ఉంది. న్యాయ వ్యవస్థలో ఎక్కడుంది? అలా లేకపోవడం కాన్స్టిట్యూషనల్ యాక్సెప్టెన్సా? కాన్స్టిట్యూషన్ ఏం చెప్తోంది? ప్రతి వ్యవస్థకు ఒక చెక్మెట్ ఉండాలి. శాసనసభకి, కార్యనిర్వాహక వ్యవస్థకి శాసన వ్యవస్థ చెక్మెట్, ఈ రెండిటికి న్యాయ వ్యవస్థ చెక్మెట్ అక్కడ. అట్లాగే నీకు ఇక్కడ జ్యుడిషియరీలో కూడా తప్పు జరగదు అని నువ్వు ఎలాగ నమ్ముతావు? యశ్వంత్ సిన్హాదే, యశ్వంత్ వర్మదే కనబడుతోంది కదా పబ్లిక్గా. అలాగే అనేక కేసుల్లో జడ్జిలు ఇచ్చిన కామెంట్లు ఏకంగా సమాజం మొత్తం కాకరేగిపోయినాయి కదా. అట్లాంటి వాళ్ళు జడ్జి ఎట్లా అయ్యారు? ఏం యాక్షన్ తీసుకున్నారు? అలహాబాద్ హైకోర్టు ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ అంతవరకే. ట్రాన్స్ఫర్ చేశాక ఆయనకి ఏ కేసులు ఇవ్వద్దంటే అక్కడ జడ్జిలు తిరగబడ్డారు. అట్టేట చెబుతావు నువ్వు, నీకేం అధికారం, నువ్వు కాన్స్టిట్యూషన్ బెంచే, నేను కాన్స్టిట్యూషన్ బెంచే, నువ్వు సుప్రీంకోర్టులో ఉన్నంత మాత్రం నాకు అంటే అధిపతివి కాదు నువ్వు అని చెప్పారు. అనగానే అవునవునంది సుప్రీంకోర్టు కూడా. ఇప్పుడు అక్కడ ఆయన జడ్జిగా కొనసాగుతున్నాడు, కేసులు అదే జడ్జిమెంట్ ఇస్తున్నాడు ఆయన. మరి ఇప్పుడు దాంట్లో అసలు లెక్క ప్రకారం అయితే ఏం చేస్తాం? పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంకో డిపార్ట్మెంట్లో కానీ ఫస్ట్ సస్పెండ్ చేస్తాం, విఆర్లో పెడతాం. ఇలాంటి వ్యవస్థ న్యాయ వ్యవస్థలో లేదే. మరి పోనీ ప్రభుత్వం చేస్తే తప్పు, నీకు నువ్వన్నా చేసుకోవాలి, ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి కదా, చేస్తే అది కాన్స్టిట్యూషన్ వైలేషన్ అవుతుంది. కాబట్టి న్యాయ వ్యవస్థ చర్చకు అతీతమని భావిస్తోంది. ఇలాంటి అంశాల ద్వారా చర్చ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కాకపోతే 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాతనే ఏమన్నా మారుద్దని చూడాలి. అది రైట్.